ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా సహచర్యం మనకు గొప్ప సత్యాలను బోధిస్తుంది. ఎవరైతే సద్గురువు యొక్క సహచర్యంలో సత్యాలను ఎరిగి ఆ సత్యాలను ఏ విధంగా తెలుసుకుంటాం? బాబా యొక్క బోధనను మనం అర్థం చేసుకుంటే మన జీవిత సత్యాలు మనకు బోధపడతాయి. లేకపోతే కేవలం మనము సద్గురువును ఆశ్రయించినా సరే భ్రమల్లోనే బ్రతుకుతూ ఉంటాం. బాబా చెప్పినటువంటి ఒక విషయాన్ని మనం కనుక బాగా మననం చేసుకుంటే, దాన్నే మనసులో పెట్టుకుంటే, నీ జీవితానికి ఏది శాశ్వతం, ఏది నీ జీవితం నుంచి ఎవరు కూడా తస్కరించలేరు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించగలుగుతావు. నానాసాహెబ్ చందోర్కర్తో పాటు మరొక ఇద్దరు మిత్రులు వస్తారు. బాబా భోజనం చేసి వెళ్ళమంటారు, కానీ మాకు వేరే పనులున్నాయి వెళ్ళాలని చెప్పి వారు భోజనం చేయకుండా వెళ్ళిపోతారు. ఆ సందర్భంలో బాబా ఒక మాట అంటారు నానాసాహెబ్ తోటి, నానా, చివరంత వరకు మనతో కలిసి ఉండేటువంటి నేస్తాలను మనం కలిగి ఉండాలి. ఇలా మధ్యలో వదిలేసేటువంటి స్నేహాలు ఏమాత్రం కూడా నీ జీవితానికి ఉపయోగపడవు అని అంటారు. మరి చివరంత వరకు ఉండేటువంటిది ఎవరు అనేటువంటిది మనం గ్రహించాలి. బాబా బోధలో మనం గ్రహించాల్సినటువంటి మూల విషయాలు ఏమిటంటే, ఎందుకు బాబా ఈ విషయాన్ని నానాసాహెబ్ చందోర్కర్ చెప్పాడు, అది నానాసాహెబ్ చందోర్కర్కైనా మనకు కూడా ఏమన్నా అది ఉపయోగపడుతుందా? సచ్చరితలో ఉన్నటువంటి ప్రతి వాక్యము కూడా మన జీవితాలకు ఉపయోగపడుతుంది. సద్గురువు యొక్క బోధ మనకు అర్థమైతే మన జీవితం ఎలా ఉండాలనేటువంటిది మనం నిర్ణయించుకుంటాం. లేకపోతే సద్గురువు వద్దకు వచ్చిన తర్వాత కేవలము మనం ఆరాధనకు మాత్రమే పరిమితమైతే, అవసరాలకు మాత్రమే పరిమితమైతే నువ్వు సద్గురువు నుంచి ఏమీ నేర్చుకోలేవు. సద్గురువును ఎరకలోకి రావడానికి మొదట మనం అనుసరించేటువంటి మార్గం భక్తి మార్గం. ఎస్, ఈ లోకానికి భక్తి మార్గమే భగవంతుణ్ణి దగ్గర చేస్తుంది. అందుకనే సావిత్రిబాయి టెండూల్కరు 618వ అభంగంలో ఒక విషయాన్ని రాస్తారు. ఎంత అద్భుతమైందంటే అది, భక్తి లేక నడవదు లోకం, నామం జపించుటచే పెరిగెను నీపై ప్రేమ గౌరవం, గొప్పవాడైన నిన్ను దొంగిలించుట కష్టమే, మీరే స్వయంగా మా ఇంటికి ఎప్పుడొస్తారో సాయి. ఈ లోకమంతా కూడా భక్తితోనే నడుస్తుంది. ఈరోజు ప్రపంచం చూడండి, అది ఏ మతమైనా ఏ ధర్మమైనా, ప్రతి ధర్మంలో కూడా పరమాత్మను గుర్తెరిగి పరమాత్మ భక్తిలో ఉంటారో అక్కడ మాత్రమే శాంతి ఉంటుంది, అక్కడ మాత్రమే మనిషి యొక్క మనుగడ ఉంటుంది. ఈరోజు సద్గురువుని ఆశ్రయించి మనము ప్రయోజనం పొందుతున్నామంటే దానికి ప్రధానమైనటువంటి కారణం వారి యొక్క భక్తి మార్గంలోకి మనం రావడం. వచ్చిన తర్వాత దేనిని మనం గ్రహించాలి? ఇక్కడ అద్భుతంగా రాస్తారు కదా, గొప్పవాడివైన నిన్ను దొంగిలించడం కష్టమే. ఎవరు దొంగిలించలేరు. మనము అన్నీ దొంగిలించబడేటువంటి వస్తువులను పోగు చేసుకుంటాం, కానీ ఎవరూ దొంగిలించినటువంటి, అది అసలు దొంగతనానికి గురిగానటువంటి సద్గురువు అనేటువంటి ఐశ్వర్యాన్ని మనం పోగు చేసుకోవట్లేదు. మనం పోగు చేసుకోవాల్సింది సద్గురువు అనేటువంటి ఐశ్వర్యాన్ని పోగు చేసుకోవాలి. ఎట్లా? మనము బీరువల నిండా డబ్బు నింపుకుంటే, లాకర్ నిండా నగలు నింపుకుంటే అవి నీకు ఆనందాన్ని ఇవ్వవు. ఎందుకంటే అభద్రతా భావాన్ని ఇస్తున్నాయి. అవి ఎప్పుడు మన నుంచి దూరం అవుతాయి అనేటువంటి భయంతో మనం ఉంటాం. కానీ సద్గురువును నువ్వు చేరువైతే సద్గురువు నీ నుంచి ఎవ్వరూ కూడా వేరు చేయలేరు. ఇదే అసలైనటువంటి ఐశ్వర్యం. అట్లని చెప్పి బాబా మనల్ని బైరాగులుగా, విరాగులుగా, సన్యాసులుగా ఉండమని లేదు. ఒక మాట చెప్తారు బాబా, నీ శరీర పోషణ కోసం, కుటుంబ బాధ్యతల నిర్వర్తన కోసము నీవు తగు ఆలనా పాలన చేసుకో, అంతే తప్ప అత్యాశకు పోకూడదు. అత్యాశ అనేటువంటిది జీవితంలో ఒక్క సద్గురువు పైనే ఉండాలి. ఇంకా నేను చేరువగలుగుతాను, ఇంకా నేను ఈ రోజు కంటే మరుసటి రోజు ఇంకా ఎంత ఎక్కువసేపు సద్గురువు యొక్క ధ్యాసలో ఉండగలుగుతాను. ఈరోజు సాయి గురుకులం విన్నాను, రేపు ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో నేను ఎలా వినగలుగుతాను, ఇంకా ఏమి పట్టుకోగలుగుతాను అనేటువంటిది మన లక్ష్యం కావాలి. సాయిబాబాయే సద్గురువే మన లక్ష్యమైనప్పుడు జీవితంలో నువ్వు సాధించాల్సినటువంటి లక్ష్యాలు నీ పాదాల వద్దకు రాకపోతే నన్ను అడగండి, వస్తాయి. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, ఏదైనా సరే నీ జీవితంలో
సద్గురువు నీ లక్ష్యమైనప్పుడు అవన్నీ కూడా నీ జీవితంలో నువ్వు సాధించినటువంటి లక్ష్యాలన్నీ కూడా నీ పాదాల వద్దకు వస్తాయి. నీ చేతులు ఎప్పుడైతే సద్గురు చరణాలపైన ఉంటాయో, నీ మనస్సు ఆలోచనలు సద్గురు ధ్యాసలో ఉంటాయో, నీకు కావలసిన సకలం నీ వద్దకు వస్తాయి. ఇందులో ఏమాత్రం కూడా సందేహం అవసరం లేదు. ఈరోజు బాబా భక్తులు ఎందుకు నిశ్చింతగా ఉండగలుగుతున్నారు? చాలామంది, అంటే 100కి కనీసం ఒక 10-15% ఆఖరికి మనం అదంపక్షంగా వేసుకున్న 20% మంది ఎందుకు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు? ఏ తాపత్రయాలు లేకుండా ఎలా ఉండగలుగుతున్నారంటే, రావాల్సినటువంటివి ఇవ్వాల్సినటువంటివి అన్నీ సద్గురువుకు తెలుసు. కాబట్టి నేను పెద్దగా దేనికోసము తప్పించాల్సిన అవసరం లేదు, నేను అనవసరమైనటువంటి ఆరాటాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది జీవితంలో స్థిరత్వం అంటారు. చాలామంది అంటూ ఉంటారు, ఇంకా ఉద్యోగం చేశామండి, 20 ఏళ్ళుగా ఉద్యోగం చేస్తున్నాం, ఇంకా స్థిరపడలేదు అని అంటారు. స్థిరపడడం అనేటువంటిది ఏమిటి అనేటువంటి దాన్ని ఫస్ట్ మనం గుర్తెరగాలి. నీ మనస్సు ఆలోచనలు స్థిరపడితే నీ జీవితం స్థిరపడుతుంది. నీ మనస్సు ఆలోచనల్లో స్థిరత్వం లేనన్ని రోజులు నీ జీవితం స్థిరంగా ఉండదు. అటు ఇటు చెడుగుడులాడుతూ ఉంటుంది, కబడ్డీ అన్నట్టు. అంతే తప్ప జీవితానికి ఒక ప్రశాంతత అనేటువంటిది, ఒక స్థిరత్వం అనేటువంటిది ఉండదు. అయితే మన ఆలోచనలను, మన మనస్సును స్థిరం చేసేటువంటిది ఒక సద్గురువు మార్గం మాత్రమే. ఎవరైతే సద్గురువును ఆశ్రయిస్తారో ముందుగా వాళ్ళ యొక్క మనస్సు మూగబోతుంది. మూగబోవాలి మనస్సు. మూగబోయి ఆలోచనలు స్థిరం కావాలి. ఇలా అయినటువంటి వారికి జీవితంలో స్థిరత్వం దొరుకుతుంది. జీవితంలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు కూడా ఇంకా స్థిరత్వం రాలేదండి అని అంటారు. దానికి కారణం ఏమిటి? డబ్బు ఉంది, బంగ్లాలు ఉన్నాయి, ఇంకేం కావాలి, ఇంకేం కావాలో తెలియనటువంటి స్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. కానీ సద్గురువు ఎరుకలో ఉన్నటువంటి వారికి ఏం కావాలో వారికి తెలుస్తుంది. వారు ఉన్నటువంటి స్థితిలో ఇది చాలు, మనం ఇక్కడ తృప్తిగా ఈ జీవితాన్ని గడుపుదాం అనేటువంటి లైన్లో వాళ్ళు ఉంటారు. అందుకనే సద్గురువు మార్గము జీవుణ్ణి తరింపజేస్తుంది. జీవుడికి సద్గురువు యొక్క సహచర్యం ఒక గొప్ప వరం. మనం చాలామంది చాలా వరాలను కోరుకుంటూ ఉంటాం. వరాల సాయి మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా అంటూ ఉంటారు, బాబా మమ్మల్ని ఇక్కడ రప్పించారు, ఏం వరం ఇస్తారు? నీకు సద్గురువు యొక్క సహచర్యం లభించడమే ఒక గొప్ప వరం. ఆ గొప్ప వరాన్ని నువ్వు గుర్తించకుండా ఇంకేదో వరాల కోసం వెతుకుతూ ఉంటున్నావు. ఇలా వెతుకుతున్నన్ని రోజులు కూడా నీకు బాబా పైన స్థిర చిత్తం అస్సలు కుదరదు. ఈరోజు మనం ఆశ్రయించినటువంటి శ్రీ సాయిబాబా దయామయుడు. అందుకనే మన ఆలోచనలు ఎంత స్థిరంగా లేకపోయినా, మన మనస్సుకు చిత్తం లేకపోయినా, ఏదో ఒక రూపంలో మనల్ని ఆయన శాంతపరచడానికి, తృప్తిపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దానికి సంబంధించినటువంటి ఒక అభంగం ఉంటుంది భజనమాల్లో, 645వ అభంగము. దయామయుడు దేవుడు, ఆయనే మన రక్షకుడు, మనస్సుకు తీపిపైనే ఆశ, కానీ రోగం రాగానే రోధిస్తుంది. సుఖదుఖాలు రెండూ జీవితంలో భాగమవ్వాలి. సుఖాల్లో ఎవరైనా తోడుంటారు, కానీ దుఃఖాల్లో సైతం నా తోడు నీవే గదా సాయి. ఇది సత్యం. జీవితంలో సత్యాన్ని గుర్తెరగాలంటే బాబా యొక్క వాక్కులను, ఆ సాహిత్యాన్ని మనము బాగా నిశితంగా పరిశీలించాలి. ఇక్కడ చివరిగా చెప్పినటువంటి మాట ఏమిటి? సుఖాల్లో అందరూ ఉంటారు, కానీ కష్టాల్లో తోడుండేటువంటిది మాత్రం నీవే కదా సాయి. ఇది సత్యం. కానీ మన లౌకిక జీవితంలో మనం అనుకుంటాం, మనకు చాలా బలగం ఉంది, చాలామంది స్నేహితులు ఉన్నారు, నాకు రేపు ఏమన్నైతే కొడుకుంది, బిడ్డున్నాడు, ఇవన్నీ మనం అనుకుంటాం. కానీ వారు ఎవరూ ఇవ్వలేనటువంటి స్వాంతన మనం చాలామందిని చూస్తూ ఉంటాం. మంచంలో ఉండి చివరి దశలో మూలుగుతూ దగ్గుతూ ఉంటే, రోగంతో రోధిస్తూ ఉంటే కన్నబిడ్డలు కూడా విసుక్కుంటారు. కానీ ఆ సమయంలో ఎవరైతే బాబా సహచర్యంలో ఉంటారో అటువంటి వారు ఇతరుల సానుభూతిని కోరుకోరు. అయ్యో నా కొడుకు ఇంకా సరిగ్గా వైద్యం చేయించకపోయా, నా కొడుకు ఇంకా పట్టించుకోవట్లేదు, దగ్గుతున్నా మూలుగుతున్నా నన్ను చూడట్లేదే, నన్ను ఈసడించుకుంటున్నాడే అనేటువంటి బాధ ఉండదు. అప్పుడు సద్గురు సహచర్యంలో ఆ బాధను పూర్తిగా మర్చిపోతాం. అంతేకాదు, కష్టాల్లో ఉన్నప్పుడు బాబా యొక్క తోడు మనకు తెలుస్తుంది. సుఖాల్లో ఉన్నప్పుడు ఆ విలువ తెలియదు. కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే బాబా యొక్క విలువ తెలుస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు బాబా మనల్ని ఎలా ఆదుకుంటారు, మన పైన ఎంత ప్రేమ ఉంటుంది. శ్యామ
పాము కాటుకు గురై ద్వారకామాయికి వెళ్తే బాబా శ్యామ పైన ఆగ్రహించుకొని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి పిరికి బ్రాహ్మణుడా, పైకి వెక్కావంటే నీ పని చేస్తా, నీ అంత చూస్తానంటాడు. మనమందరం అనుకుంటాము శ్యామాను ఉద్దేశించి పిరికి బ్రాహ్మణుడు అని చెప్పి అన్నాడు అనుకుంటాం. శ్యామాను ఉద్దేశించి కాదు. ఏమన్నాడు? ఓరి పిరికి బ్రాహ్మణుడా, పైకి ఎక్కావంటే నీ అంతు చూస్తాను అని అంటాడు. ఆ కరిచినటువంటి పాము ఎప్పుడో ఏదో జన్మలో బ్రాహ్మణుడు అయి ఉంటాడు. అందుకనే బాబా వాడిని ఉద్దేశించి అన్నటువంటి మాట, శ్యామాను ఉద్దేశించి కాదు. బాబా యొక్క మాటల్లో ఉన్నటువంటి అంతరార్థం చాలా గొప్పది. దాంతో పైకెక్కేటువంటి విషయం దిగుతుంది కదా. శ్యామ ఇంటికి వెళ్ళి ఒక జాము గడిచిన తర్వాత ఎవరిని పంపిస్తారు? కాకాసాహెబ్ను, తాత్యాన్ని పంపిస్తారు కదా. మరి అప్పటి వరకు విషం ఎక్కకుండా ఉంటుందా? పాము గడిచినటువంటి వితిన్ 45 మినిట్స్లో ఏ వైద్యము చేయించుకోకపోతే నురుగులు కక్కుని చచ్చిపోతాం కదా. మరి శ్యామకు అలా జరగలేదే. వాక్కు చేత అంటే దేవుడి యొక్క దయ, వారి యొక్క రక్షణ ఎలా ఉంటుందనడానికి ఈ యొక్క లీల మనకు నిదర్శనం కదా. ఒక్క వాక్కు చేత ఆపగలిగాడు. బాబా తలుచుకుంటే మన జీవితాన్ని ఒక్క వాక్కు చేత మార్చదలుచుకుంటాడు. అది సద్గురువు దగ్గర ఉన్నటువంటి శక్తి. కాకపోతే ఈ అభంగంలో రాసినట్టు మనకు తీపిపైనే ఆశ, కానీ రోగం రాగానే రోధిస్తాం. మన శరీరానికి ఏవైతే పడవో, ఏవైతే మన శరీరానికి హాని చేస్తాయో వాటిని ఎక్కువగా తింటాం మనం. ఇవి కోరికలు అన్నమాట. ఏవైతే మనకు హాని చేస్తాయో అటువంటి కోరికలనే మనం బాబా దగ్గర ఎక్కువగా కోరుకుంటాం. అందువల్ల అనవసరమైనటువంటి తీపిని తింటే షుగర్ రోగం వచ్చినట్టు, అనవసరమైనటువంటి కోరికలను ప్రతిరోజు కోరుతూ ఉంటే నీకు జీవితంలో సుఖము, శాంతి అనేటువంటిది ఉండదు. అందువల్ల బాబాను ఆశ్రయించినటువంటి మనము ఎప్పుడూ కూడా వారి యొక్క తత్వమాధుర్యాన్ని, వారి ప్రేమ మాధుర్యాన్ని ఆస్వాదించాలి తప్ప లౌకికపరమైనటువంటి తీపిని మనం ఆస్వాదించకూడదు. ఆస్వాదిస్తే రోగం నిన్ను ముడుతుంది. ఆ రోగం ఎప్పుడైతే నిన్ను చుట్టుముడుతుందో నిన్ను కృంగదీస్తుంది. కాబట్టి కోరికలు అనేటువంటివి కూడా మనల్ని కృంగదీసేటువంటివి, మన యొక్క జీవనాన్ని అధోగతి పాలు చేసేటువంటివి. నిజంగా చాలామంది ఒక బేసిక్గా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, నువ్వు పుట్టగానే నోటితో తల్లిని పాలు కావాలని అడిగావా? అడగలేవు కదా. తల్లి ఎంతో ప్రేమతోటి దగ్గరికి తీసుకొని హత్తుకొని పాలను నీ నోటికి అందిస్తుంది కదా. మరి భగవంతుడు తల్లి కంటే తండ్రి కంటే గొప్ప కదా. తండ్రికి కోపం వస్తే తల్లి దగ్గరికి తీస్తుంది. తల్లికి కూడా విసుగొస్తే అప్పుడప్పుడు నాయనమ్మనో తాతనో దగ్గరికి తీస్తాడు. జీవితంలో మన పట్ల అందరికీ విసుగొస్తుంది, ఎందుకంటే మనం చేసేటువంటి పనులన్నా ఉంటాయి. ఒక్క సద్గురువుకు మాత్రం మన పట్ల విసుగురాదు. అది ఆయన ప్రేమతత్వానికి, దయాగుణానికి ఇదొక నిదర్శనం అన్నమాట. అందుకని ఈ అభంగంలో రాస్తారు, దయామయుడు దేవుడు, ఆయన మన రక్షకుడు, మనస్సుకు తీపిపైన ఆశ, కానీ రోగం రాగానే రోధిస్తుంది. సుఖదుఖాలు రెండూ జీవితంలో భాగమవ్వాలి. సుఖాల్లో ఎవరైనా తోడుంటారు, కానీ దుఃఖంలో సైతం తోడు ఉండేది నీవే కదా సాయి. ఇవన్నీ సత్యాలు. ఈ సత్యాలను గ్రహిస్తే మన జీవితం సవ్యంగా ఉంటుంది. కష్టకాలంలో వచ్చేటువంటి అనుభవాలు ఎంత గొప్పవి అంటే, అనుభవాలన్నీ కూడా ఇంకా భగవంతుని దగ్గరికి చేరుస్తాయి. ఆ దగ్గరికి చేసేటువంటి అనుభవాలనే మనం కోరుకోవాలి. చాలామంది ఎప్పుడూ సుఖాలనే కోరుకుంటారు, కానీ సుఖదుఖాలు రెండూ ఉండాలనుకోవడం విజ్ఞత తెలుసా? నీకు విజ్ఞత ఏమిటి అనేటువంటిది ఇక్కడ తెలిపోతుంది. కేవలము నువ్వు సుఖాలను మాత్రమే కోరుకుంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. ఎవరైతే సుఖదుఖాలు సమానంగా ఉంటాయి జీవితంలో అనేటువంటి అవగాహన ఉండి రెండింటినీ సమానంగా అనుభవించేటువంటి వారు ఉంటారో వారు మాత్రమే జ్ఞానులు. ఇది సద్గురువు యొక్క మార్గం మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే కష్టకాలంలో సద్గురువు యొక్క సహచర్యాన్ని చాలా గొప్పగా అనుభవిస్తాం మనం. ఆ అనుభవము నిజంగా ఎంత గొప్పగా ఉంటుందంటే, ఆయన లేనటువంటి జీవితం ఇంకా మనకు లేదనేటువంటి స్థిరత్వానికి వస్తాం. మన జీవితం నిన్నటిదాకా సుఖంలో ఉన్నప్పుడు అంతా నా చేతుల్లో ఉందనుకున్నాను, నా జీవితం నా చేతుల్లో లేదు, సద్గురువు యొక్క చేతుల్లో ఉంది. ఆయన ఆడించేటువంటి కీలుబొమ్మలం అనేటువంటి అనుభవం ఖచ్చితంగా మనకు వస్తుంది. అంతేకాదు, మనం పోగు చేసుకునేటువంటిది ఏది కూడా శాశ్వతం కాదు.
సద్గురు స్మరణ అనేటువంటి ఆ ప్రోగు చేసుకునేటువంటి ఆ నామమే, ఆ నామజపమే శాశ్వతమైనటువంటిది. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, నువ్వు సంపాదించింది ఎవరైనా దొంగిలిస్తారు, నీ నుంచి అవన్నీ దూరం అయిపోతాయి. ఇంకొకటి కూడా వాస్తవం ఏమిటంటే నీ శరీరం కూడా శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు, ఎందుకంటే శరీరం కూడా వెళ్ళిపోతుంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్నప్పుడు అసలైనటువంటి జ్ఞానబోధ కలుగుతుంది. ఆ అనుభవాలన్నీ కూడా మనల్ని ఎంత ఉత్తేజపరుస్తాయంటే, ఆ అనుభవాల యొక్క మాధుర్యం ఎలా ఉంటుందనేటువంటిది 546వ అభంగంలో రాస్తారు. భక్తులు చేత్తో రాసినవి వారి అనుభవాలు, రాయించేవాడు నా ప్రభువు, మీరు నా దేహమున ఉన్నంత వరకు ఎందుకు మారాలి నా వృత్తి ప్రవృత్తి, నాపై దయచూపి కలిగించు సాక్షాత్కారం. అంతే కదా, మన అనుభవాలన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటివే. మనం అనుకుంటాం మన స్వీయ అనుభవాలని చెప్పి, స్వీయ అనుభవాలు ఏమీ ఉండవు. సద్గురువు ఇచ్చినటువంటిదే అనుగ్రహము, ఆయన ఇచ్చినటువంటిదే అనుభవము. ఇక్కడ నువ్వు స్వయంగా తెలుసుకునేటువంటిది ఏమీ లేదు, స్వయంగా నువ్వు అనుభవం తెచ్చుకునేటువంటిది కూడా ఏం లేదు, అన్నీ కూడా సద్గురువే ఇస్తారు. అంతేకాదు ఈ దేహం ఉన్నంత వరకు, ఈ దేహం సద్గురువుతో సహచర్యం చేసినంత వరకు ఎందుకు మారాలి నా వృత్తి ప్రవృత్తి. చాలామంది వారి యొక్క స్వతహాగా ఉన్నటువంటి నేచర్ను పూర్తిగా కోల్పోతూ ఉంటారు. కోల్పోవలసినటువంటి అవసరం లేదు. నీ యొక్క మనోవృత్తి ఎలా ఉందో అలానే ఉండని, నీ ప్రవృత్తి ఎలా ఉందో అలానే ఉంచుకో, వీటిని మార్చుకోకు. ఎందుకంటే మన యొక్క సహజత్వాన్ని మనం కోల్పోకూడదు. సహజత్వాన్ని కోల్పోతే మనము సద్గురు సహచర్యాన్ని అనుభవించలేము. చాలామంది లేనటువంటి ప్రేమను ఒలకబోస్తూ ఉంటారు, లేనటువంటి కోపాన్ని నటిస్తూ ఉంటారు, కొంతమంది రకరకాలుగా మారుతూ ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా. కానీ ఎవరైతే ఒకే రకంగా నీ యొక్క నేచర్ ఏదైతే ఉందో దానినే అంటిపెట్టుకొని ఉంటే సద్గురు యొక్క సహచర్యం చాలా అద్భుతంగా ఉంటుంది. దీన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరి కోసమూ మనం ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరి కోసము దేన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరిని మనం మార్చలేమనేటువంటి విషయాన్ని, ఆ సత్యాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది బాబా మార్గంలో సత్సంగాలు చెప్పేటువంటి వారు, లేకపోతే ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పేటువంటి వారు కూడా మొదట ఒక టార్గెట్ పెట్టుకుంటారు, నా ప్రవచనం ద్వారా ఇంతమంది మారిపోవాలి అని చెప్పి. మార్చడం ఎవరి తరం కాదు, మార్పు అనేటువంటి ఎదుటివాడిలోనే రావాలి. గ్రహణ శక్తి ఎవరికి ఉంటుందో వారి యొక్క సామర్థ్యాలను బట్టే వ్యక్తి మారుతాడు, ఆధ్యాత్మికత అబ్బుతుంది. నువ్వు కూర్చోబెట్టి 320 రోజులు శిక్షణ ఇచ్చినా, 320 రోజులు సత్సంగాలు చెప్పినా, వారు విన్నా మారనటువంటి వారు ఎప్పటికీ మారరు. ఇందులో మారేటువంటి పర్సంటేజ్, మారడం కూడా కాదు, అవగాహన చేసుకునేటువంటి పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ. మనం మామూలుగా వేరే స్ట్రీమ్స్లో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది, కానీ బాబా మార్గంలో సత్సంగాలు విని మారినటువంటి సక్సెస్ రేట్ 10 to 15% ఉండదు. ఎందుకంటే మొదటి రోజు విన్నటువంటి వాళ్ళు రెండో రోజు వినరు. నిరంతరంగా సత్సంగాన్ని పట్టుకునేటువంటి వాళ్ళు 10 to 15% బాబా భక్తుల్లో, అంతకుమించి లేరు. చాలామంది తెలియక భ్రమల్లో ఉంటారు. మేము పలానా చోటకి వెళ్ళాము, 1000 మంది వచ్చారు సత్సంగం చెప్పాము, పలానా చోటుకి వెళ్ళాము 200 మంది వచ్చారు సత్సంగం చెప్పారు. ఇద్దరికి కూడా ఎక్కదు. కానీ ఆ విషయం తెలిసిన తర్వాత సత్సంగకర్తలందరూ నిరుత్సాహపడుతూ ఉంటారు. అరే ఏం లాభం మనం చెప్పి, ఏమి లాభం? లాభం నీకుంది. ఎందుకంటే ఆ 200 మందికి చెప్పేటువంటి వంకతోటి నువ్వు బాబా యొక్క గురు కథను స్మరణ చేసుకున్నావు. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఈ కార్యక్రమం మీకోసం కాదు, నా కోసం. ఫస్ట్ నా కోసం అనేటువంటి దాన్ని నిర్ణయించుకోవాలి. నేను ఇంకా బాబా యొక్క సహచర్యంలో ఇంకా ఎంత గొప్ప అనుభూతిని పొందుతానా అనేటువంటిది ముందు నేను దాన్ని గ్రహించాలి, నేను అనుభవించాలి. దీని ద్వారా ఎవరో మారతారనేటువంటి విషయం భ్రమ. మారినటువంటి వాళ్ళు అదృష్టవంతులు, దీని అవగాహన చేసుకుంటున్నటువంటి వారు వారి కంటే ఐశ్వర్యవంతులు ఇంకోరు ఉండరు. జ్ఞానబోధకు సంబంధించి, తత్వజ్ఞానానికి సంబంధించి కూడా ఒక అద్భుతమైనటువంటి అభంగం ఇక్కడ రాస్తారు. 648వ అభంగంలో, లౌక్యం తెలియని నాకు వద్దు తత్వజ్ఞానం, గ్రంథాలు చదివి జనులకు చెప్పి గొప్పవాడిని అనిపించుకోవాలని లేదు, ముగ్ధతే నాకిష్టం, ఆశలో చిక్కుకున్న జీవికి అర్థం కావు దేవుడి లీలలు. ఎంత గొప్ప సత్యం కదా, మనం మాట్లాడుకుందే కదా ఈ విషయం.
ఎందుకంటే తత్వజ్ఞానం అర్థం కావాలంటే నీకు లౌక్యం ఉండాలి. లౌక్యం లేకపోతే ఏమవుతుందంటే తత్వజ్ఞానం బోధపడ్డ తర్వాత లేని అహంకారం వస్తుంది. తను జ్ఞాని అనేటువంటి గొప్ప భ్రమల్లో ఉంటాడు. కానీ లౌక్యం తెలిసినటువంటి వారు జ్ఞాని అయినప్పటికీ కూడా ఒదిగి ఉంటాడు. ఎక్కడ ఏ విధంగా ప్రవర్తించాలో లౌక్యం మనకు నేర్పుతుంది. అందుకనే ఇక్కడ అద్భుతమైనటువంటి మాట రాశారు, లౌక్యం తెలియని నాకు వద్దు తత్వజ్ఞానం. నాకు లౌక్యం తెలియదు, ఎందుకంటే లౌక్యం తెలియనటువంటి వాడు మూర్ఖుడిగా తయారవుతారు కొంచెం జ్ఞానం రాగానే. కాబట్టి లౌక్యం వచ్చిన తర్వాతనే నాకు తత్వజ్ఞానాన్ని ఈ బాబా అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. గ్రంథాలు చదివి జనాలకు చెప్పి గొప్పవాడనిపించుకోవాలని లేదు. ఇది చాలా కీలకమైనటువంటి పాయింట్. చాలామంది సచ్చరితను నేను ఔపోసన పట్టేశానండి అంటారు. సచ్చరిత నాకు కంఠస్థ వచ్చండి అని అంటారు. ఫస్ట్ అలా మనం అనుకోవడం భావించడమే పెద్ద భ్రమ. ఎందుకంటే అవి చెప్పుకొని మనం గొప్పవాడిగా అందరి ముందు మన్ననలను పొందాలని, ఓ గుర్తింపు పొందాలనేటువంటి ఆశ కలుగుతుంది. బాబా తత్వంలో అటువంటిది అస్సలు పనికిరాదు. ముగ్ధతే నాకు కావాలి అని అంటారు, అంటే మౌనంగా ఉండిపోవడమే నాకు ఇష్టం అని అంటున్నారు. ఎస్, కపర్ధే పంచదశ లాంటి గ్రంథాన్ని వారు భావంతో సహా భావయుక్తంగా చెప్పగలిగేటువంటి, విశదీకరించి తాత్పర్యం చెప్పగలిగేటువంటి వారు. అటువంటి కపర్ధే లాంటి వారు గొప్ప జ్ఞాని, విజ్ఞానవంతుడు. అటువంటి వ్యక్తి బాబా దగ్గర మౌనంగా కూర్చుండిపోయారు. దానికి సంబంధించి రాస్తారు, అతని లౌక్యానికి సంబంధించి రాస్తారు. శుద్ధ బ్రహ్మ ముందు శబ్ద బ్రహ్మ నిస్తేజమే కదా. శుద్ధ బ్రహ్మ ముందు శబ్దం పనిచేయదు. నువ్వు గడగడగడగడ పుస్తకంలోని జ్ఞానం ఎంత చెప్పినా అక్కడ తక్కువే. కాబట్టి శుద్ధ బ్రహ్మను అవలోకించడమే అసలైనటువంటి జ్ఞానం. పంచదశని విశదీకరించి చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కపర్ధే అసలైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. శుద్ధ బ్రహ్మ ముందు మనకు కేవలం ముగ్ధతే, మౌనమే మన లక్ష్యంగా ఉండాలని చెప్పి భావించినటువంటి వారు ఉన్నారు. అంతేకాదు చాలామంది ఏమనుకుంటారంటే జ్ఞానాన్ని పెంపొందించుకోవాలనుకుంటారు. అందుకోసం రకరకాల అన్వేషణలు చేస్తూ ఉంటారు. బాబా బోధకు మించినటువంటి జ్ఞానం ఈ ప్రపంచంలో ఇంకోట్లేదు. ఎందుకంటే వారి వద్దకు అనేక మంది జనులు వచ్చేటువంటి వారు బాబా శరీరంతో ఉండగా. జ్ఞానులు వచ్చారు, అనేక గ్రంథాలను ఔపోసన పట్టినటువంటి వాళ్ళు వచ్చారు. కానీ బాబా నోటి గుండా వచ్చినటువంటి ఒక్క పదాన్ని కూడా పట్టుకోలేకపోయేటువంటి వారు. చాలా కష్టం. ఆ జ్ఞానం ఏది అక్కడ పనిచేసేటువంటిది కాదు. దానికి సంబంధించి ఒక గొప్ప అభంగం రాస్తారు. 656వ అభంగం. ఆశాపాశాలు విడవని వాడు బ్రహ్మజ్ఞాని అగునా, చదివినది వేదాంతం కానీ చేతలు అందుకు విరుద్ధం, ఇంద్రియ శక్తి నశించిన ఒంట్లో వాంఛలు మాత్రం చావని దొంగ సాధువులను ఏమనాలి. ఆధ్యాత్మిక మార్గంలో కొంత జ్ఞానాన్ని సంపాదించగానే సాధువులు అయిపోవాలనుకుంటారు, ఏదో రకంగా ఖ్యాతిని సంపాదించాలనుకుంటారు. అటువంటి వారి యొక్క ఆశాపాశాలు విడవకపోతే మరి వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించుకుంటారు? చదివింది వేదాంతం కానీ చేతలు అందుకు విరుద్ధం, ఇంద్రియ శక్తి నశించిన ఒంట్లో వాంఛలు మాత్రం చావవు. ఎస్, రామదాసి కథ ఇక్కడ మనకు నిదర్శనం కదా. రామదాసి కాషాయం ధరించాడు, అన్నింటినీ త్యజించాడు, సర్వసంగ పరిత్యాగిగా ఉన్నాడు. కానీ చిన్న విష్ణు సహస్రనామం పుస్తకం పైన ఆయనకున్నటువంటి మక్కువ. ఒక మాట అంటారు బాబా ఇక్కడ, రామదాసి నువ్వు ఉన్నటువంటి ఈ రామదాసి తత్వంలో సమతా మమతలు ఉండాలయ్యా, ఇట్లా పరులపైన దాడి చేయడం ఏమిటి? ఓ రామదాసి, పుస్తకాలు కావాల్సి ఉంటే ఇది కాకపోతే ఇంకా 10 కొనుక్కోవచ్చు. మనుషులు పోతే మనుషుల్ని నువ్వు తెచ్చుకోలేవు, మనుషుల విలువను గుర్తించు అని అంటాడు. ఆ విధంగా బాబా చెప్పినటువంటి ప్రతి బోధ కూడా చాలా అద్భుతమైనటువంటిది, అమూల్యమైనటువంటిది. ఆ బోధను మనం ఎవరమైతే వంట పట్టించుకుంటామో, మనసుకెక్కించుకుంటామో, అటువంటి వారి జీవితాలకు వద్దన్నా సరే బ్రహ్మజ్ఞానం అంటేస్తుంది. ఎందుకంటే ఆశాపాశాలు లేనటువంటి వారే కదా అసలైనటువంటి జ్ఞాని. ఆ విధంగా బాబా మార్గంలో మనం రూపాంతరం చెందాలి. మానవ జన్మ తీసుకున్న తర్వాత మనం ఎవ్వరము కూడా అతీతులం కాదు. చాలామంది అనుకుంటారు, నేను బాబాను ఆశ్రయించాను, నేను అన్నిటికీ అతీతుణ్ణి, కర్మ నన్ను పట్టి పీడించదు, రోగం నన్ను పట్టి పీడించడు, వస్తే ఆయన చూసుకుంటాడు.
కానీ కర్మను మాత్రం అనుభవించాల్సినటువంటిది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. 655వ అభంగంలో ఈ విధంగా చెప్తారు, జన్మ జన్మల కష్టాలు రోగాల రూపంలో పీడిస్తాయి. ధనికుడైనా బీదవాడైనా పండితుడైనా పామరుడైనా ఎవరూ కర్మకు అతీతులు కారు. అందుకే సుఖదుఖాల సూత్రధారి శ్రీ సాయిబాబాను శరణు వేడండి. ఇదే ఉపశమనం, ఇంతకు మించినటువంటి ఉపశమనం లేదు. నీ దగ్గర డబ్బుంది, నువ్వు గొప్ప పండితుడివి, కర్మ పాశం నిన్ను వదలదు. భీమాజీ పాటిల్కు ఏం తక్కువ, గొప్ప ఆసామి, అనేక వైద్యాలు చేయించుకునేటువంటి శక్తి ఉంది, ఏ వైద్యము పనిచేయలేదే. బాబుసాహెబ్ బూటి ప్రాణం మీదకి వస్తుంది, ప్రాణగండం, కానీ ఎవరూ రక్షించలేరే బాబా తప్ప. కాబట్టి మనం ఎవరినైతే ఆశ్రయించినటువంటి ఆ సద్గురు దైవమే సుఖదుఖాల సూత్రధారి అయిన మనకు. కాబట్టి ఆయనను శరణు వేయడం తప్ప మనకు గత్యంతరం మనకు లేదనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా జీవితంలో మరవకూడనటువంటిది సద్గురు యొక్క నామం, సద్గురు యొక్క స్మరణ. ఇది మాత్రం మనం ఎప్పుడూ జీవితంలో మరవకూడదు. ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి మీ జీవితానికి. ఏ లక్ష్యాలు అవసరం లేదు, మిగతా లక్ష్యాలన్నీ నీ పాదాల చెంతకు వచ్చేస్తాయి. ఇది ఈరోజు సాయి గురుకులం. రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.